ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుతారు. యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుతారు. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముగా చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. హల్లెలూయా. ఈ ఉదయకాలపు వేళ దేవుడు మనకిస్తున్నటువంటి చక్కటి వాగ్దానం, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన నేను చేస్తాను. మనం అనే దగ్గర దేవుడు ఏమంటున్నాడు? నీవు గ్రహింపలేని గొప్ప కార్యాలని నేను చేస్తాను. చెప్పండి, వాగ్దానాన్ని ఏం చేస్తాడంటే మనము గ్రహింపలేని గొప్ప కార్యాలని దేవుడు చేస్తాడని ఈ ఉదయకాలము ఇది ఈ చివరి మాసపు మొదటి దినాన దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు కొంతమందికి కొంచెం అర్థమై ఉండొచ్చు, కొంతమందికి ఇంకా కూడా అర్థమవుతున్నట్టుగానే ఉంది కానీ అర్థం కానట్టుగా. గ్రహింపలేని కార్యాలు ఏంటి? అదే మరి దేవుడు ఏమంటున్నాడు, నీకు ఊహకు అందని కార్యాలు అంటే గ్రహింపులోనికి అసలు అర్థమే కాని విధంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు, అంటే అది జరిగినప్పుడు ప్రభా ఇది ఎలా చేసావయ్యా నిజంగా అని మనం కూర్చొని జీవితకాలం అంతా మనం ఆలోచించిన కొన్ని నిజంగా గతంలో కూడా చూడండి, ఆయన మన జీవితాల్లో చేసిన కొన్ని కార్యాలను చూస్తే అసలు ఎలా చేసావయ్యా నా జీవితంలో, ఎలా నువ్వు ఆయన ఇచ్చినటువంటి మీరు దేనిని బట్టి మీరు ఆలోచిస్తారు నాకు తెలియదు, కానీ దినమెల్లా జీవితకాలంలో అప్పుడప్పుడుగా నేను తలస్తూ ఉన్నప్పుడు, అయ్యా నీవు ఇచ్చిన రక్షణ నేను తలంచినప్పుడు నువ్వెలా నాకు రక్షణ ఇచ్చావు, నిజంగా నన్ను ఎలా నువ్వు పట్టుకున్నావు. ఆయన చేసే కార్యాలు మనకి గ్రహింపుకు అసలు వీలు కాని కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అంటే చూడండి, యోబు భక్తుడు అంటూ ఉన్నాడు కదా, మరి ఈ మాటలు పలుకుతున్నప్పుడు యోబు గ్రంథంలో ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు చాలా వణుకు పుడుతుంది అంటాడు కదా. 31, 37 అంటే 36, 37 ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింకప్. అక్కడ ప్రకృతిలో జరిగే ఆయన కార్యాలను మనం చూసినప్పుడు, అంటే మా జీవితాల్లో నువ్వు ఎలా చేస్తావు గ్రహింపలేని కార్యాలు, అంటే ఇవి ఎలా చేస్తావంటే మనం చూస్తున్న ప్రకృతిలో జరుగుతున్న కార్యాలు, అది ఆయన కలుగు చేసే ఉరుము ధ్వని కావచ్చు. పై వచనాలు చాలా విషయాలు ఉంటాయి. ఆయన 36వ అధ్యాయం 26 నుంచి కూడా మనం చూస్తూ వస్తే, ఆయన ఆకాశము నుండి మంచుతో కూడిన వర్షాన్ని పంపుతూ ఉంటాడు. ప్రతి వేకుని మనం చూస్తూ ఉంటాం. అలాగునే ఆయన కలుగు చేసినటువంటి ఆకాశం నుండి వచ్చే వర్షం కావచ్చు, ఆయన కలుగు చేసే మెరుపులు కావచ్చు, మెరుపుకు ఆయన ఆజ్ఞాపిస్తాడంట. ఆయన ఒక గురి పెట్టుకొని ఈ దిక్కు నుండి ఆ దిక్కుకు నువ్వు వెళ్ళాలని ఆజ్ఞాపిస్తే ఆకాశ వైశాల్యం అంతటి మీద ఒకే ఒక మెరుపును ఆయన మెరిపిస్తే, ఆకాశ వైశాల్యాన్ని ఇంతవరకు ఎవరు మరి కొలవలేదు కదా. జానతో కొలిచిన తండ్రి మెరుపుకు ఆజ్ఞాపిస్తే అది రెప్పపాటు కాలంలో ఆయన ఆజ్ఞకు లోబడి, ఇవన్నీ మనం చూసినప్పుడు ఏదో జరుగుతున్నీలే అన్నట్లు కాదు. అవి మనం చూసినప్పుడు మన జీవితాల్లో గ్రహించుకోవడానికి అవి ఎలా ఉంటుంది, ఇది ఎలా సాధ్యం, అది దేవునికే సాధ్యం. హల్లెలూయా. ఆ మెరుపు పుట్టే విధానం, ఆ ఉరుము ధ్వని ఆయన ఎంతో ఆశ్చర్యకరంగా ఎక్కడి నుండి పుడతాయి ఆ ఉరుములు, ఆ మేఘాలు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అవి బయలు వెళ్ళి మనం ఏదైతే ఒక వ్యక్తికి ఒక పని చెప్తే అలా బయలుదేరి వెళ్ళినట్లుగా మేఘాలు ఆయన మాటకు లోబడి బయలు వెళ్ళి అంతటిని విస్తరింప చేస్తూ ఉన్నట్లుగా, మరి ఆయన ఇచ్చే ఆహారం ప్రజలకు సమృద్ధిగా ఇచ్చే విధానం, అంటే ఇవన్నీ కూడా అంటే ప్రకృతిలో జరిగే ఆయన కార్యాలను తలంచి భక్తుడు అంటున్నాడు, అయ్యా నీవెవరు అంటే అసలు మా జీవితాల్లో గ్రహింపలేని గొప్ప కార్యాలు చేస్తాయి. ఎందుకంటే ఇది ప్రకృతిలో మేము చూస్తున్న ఈ కార్యాలను చూస్తున్నప్పుడు అది ఏ మనుషునికి, ఏ జ్ఞానికి, ఎవరికి కూడా సాధ్యం కాని వాటిని నువ్వు చేస్తావు కదా. ఆ ప్రకృతిలో జరిగే ఆ అతీతమైన కార్యాలను మేము చూస్తున్నప్పుడు నీకు నా జీవితంలో కార్యాలు జరిగించడానికి అసాధ్యమైనది నీకేదీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే ఎప్పుడైనా ఒక సమస్య వచ్చినప్పుడు సమస్య నుంచి విడుదల పొందాలని ఆశిస్తే నువ్వు దేవుడికి డైరెక్షన్ వేయటం ఆపేసే. గతంలో ఎన్నోసార్లు చెప్తాం, దేవుడికి డైరెక్షన్ వేయటం ఆపేసి దేవుని చేతులు మన సమస్య పెట్టి, ప్రవ్వా నా సమస్య అయితే ఇదయ్యా, నా జీవితంలో ఇదిగో ఇలాగే కంటిన్యూగా జరిగినాయి అంటే సమస్యలు, నా జీవితంలో ఇలాంటి సమస్యలు ఇంకా ఎదుర్కొంటానని దేవునితో చెప్పు. అంతేగాని నువ్వు ఇలాగే చెయ్యయ్యా, దేవుడికి డైరెక్షన్లు ఇస్తూ ఉంటారు, నువ్వు అటురాయ్యా ఇటురాయ్యా, వాళ్ళకి అటు చెప్పు ఇటు చెప్పు, ఆయనకి చెప్పకు. ఆయన ఎవరు? గ్రహింపలేని గొప్ప కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా.
నువ్వు కూర్చొని తల జుట్టు బీకొన్నా కూడా అర్థం కాదు. అట్లా చేశాడని ఆలోచించేదని కూడా అర్థం కాదు. ఒక వ్యక్తి రక్షణ కోసం చేస్తున్నావు, చెయ్యి, నీ ఇష్టం వచ్చిన ప్రార్థన చేయి. ఆయన చేసేంత వరకు ప్రార్థన చేయి, అంతేగాని ఆయన ఎలాగ చేయాలి అలాగ చేయాలని చెప్పి నువ్వు అసలు ఆ దిక్కును ఈ దిక్కును చూడబాకు. నువ్వు అనుకున్న దిక్కుల్లో చూడొద్దు. ఆయన ఇచ్చే సమాధానం నువ్వు ఊహించలేని విధంగా వస్తుంది. నువ్వు కూర్చొని ఆలోచిస్తే ఇది ఎలా జరిగిందంటే నీకు జీవితకాలం బట్టిది. ఆయన చేసే కార్యాలను మనం ఎలా చేశాడో అర్థం కాదు. అందుకే కదా ఆయన ఈ సంవత్సరం ఎలా ప్రత్యక్షమయ్యాడు. ఏం చేస్తాడంట? మహా ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆమె చెప్పండి. ఖచ్చితంగా అయ్యా ఇంకా 31 రోజులేగా, అవన్నీ నువ్వు టెన్షన్ పడొద్దు, చేస్తాడు. ఆయన ఎలా చేస్తాడు? ఆశ్చర్యకరుడిగా ప్రత్యక్షమైన ఇప్పటికే చేస్తా వస్తున్నాడు, ఇంకా చేస్తాడు కూడా. హల్లెలూయా. మనకు అర్థం కాదు, మన ఊహకు అర్థం కాదు. మనం ఎంత గ్రహించాలి, ఆలోచించాలి. అంటారు కదా ఒక్కోసారి, ఇప్పుడు లైవ్ కదా మనకి, అంటే ఇది రికార్డు కదా, బాగోదు. చించండి, నువ్వు ఎంత చించినా ఏం అర్థం కాదు, మనకు అర్థం కాదు. మన తలకాయకి బుర్రకు అర్థం కాదే కదా. అర్థమైందా? నువ్వెంత ఆలోచించినా కూడా నీ ఊహ ఎంత, ఆయన ముందు మనం ఎంత అండి, మన జ్ఞానానికి సరిపోని విధంగా ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో చేస్తారు. నీ ఆరోగ్య విషయంలో కావచ్చు, నీ ఆర్థిక విషయాల్లో కావచ్చు, బిడ్డల విషయాల్లో, యజమానుని విషయంలో, నీ యొక్క కుటుంబ విషయాల్లో, అసలు ఏ ఇబ్బందులు గుండా వెళుతున్నావో తెలియదు. ఆయన ఇచ్చే విడుదల మాత్రం ఆశ్చర్యకరంగా దేవుడు ఇస్తాడు. అసలు మనం ఆయన ఆశ్చర్య కార్యాలను తలంచినప్పుడు స్తుతించకుండా ఉండలేని విధంగా దేవుడు చేసి నీకు చూపిస్తాడు. హల్లెలూయా. ఇది నేనేదో మిమ్మల్ని మాయ చేయడానికి చెప్పట్లేదు. నేను సమస్యలను అనుభవిస్తున్నాను, ఆయన ఆశ్చర్యకార్యాలను అనుభవిస్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాను. మన అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కాదు కదా మాట్లాడేది. కనుక ఉదయకాలపు వేళ నీ దేవుడి ఉదయకాలం ఇదిగో ఈ చివరి మాసపు మొదటి దినాన ప్రత్యేకంగా వాగ్దానం చేస్తున్నాడు. నా బిడ్డ, నీ జీవితంలో నేను గ్రహింపలేని కార్యాలు చేస్తా. ఎలా చేస్తావని నువ్వు ఆశ్చర్యపడొద్దు. అదిగో ప్రకృతిని చూడు. ప్రకృతిలో దేవుడు కలుగు చేస్తున్నటువంటి అసలు ఆ మెరుపు పుట్టే విధానం, దేవుడు కలుగు చేసే ఆ ఉరుము ధ్వని మనకి నార్మల్గా ఉంటుంది కదా. మరి నీ జీవితంలో జరిగే సమస్యలను విడిపించడం కూడా ఆయనకు అంతే తేలిక. మరి ఇది ఎలా సాధ్యం అంటే ఆయనకి సాధ్యం. ఆ అసాధ్యమైన తండ్రికి, అది అసాధ్యమైన వాటిని సాధ్యం చేసే ఆ గొప్ప దేవుని చేతిలో నీ సమస్యను తీసుకొని వెళ్ళి పెట్టడమే నీ పని, నా పని. కానీ దానిలో నుంచి విడుదల చేయడం అనేది దేవునికి మాత్రమే సాధ్యమని మనం విశ్వసించి, చాలామంది ప్రార్థన చేసే వాళ్ళని చూసి వెర్రితనంగా చూస్తూ ఉంటారు. ప్రతిదానికి ప్రార్థన అంటారు, ప్రతిదానికి. దీనికి కూడా ప్రార్థనేనా? ప్రతిదానికి మనం ప్రార్థన చేద్దాం, దేవుడు విడుదల ఇస్తాడు, అదే గాల్లో దీపం పెట్టు, లేకపోతే మంత్రాలకి చెంతకాయలు ఎట్లా కాదు, దేవుడు చేస్తాడు. ప్రార్థన యొక్క విలువ గుర్తెరిగిన వాడికి తెలుస్తుంది. అది ప్రార్థనకి అసాధ్యమైనది లేదు కనుక మనం చేయగలిగేది ప్రార్థన చేసి ఆయన చేతుల్లో మన సమస్యను పెట్టి నువ్వు మౌనముగా దిగి ఆయన నువ్వు నమ్ముకోగలిగితే, నీ మార్గాన్ని ఆయనకి అప్పగించగలిగితే, నిశ్చయంగా నువ్వు ఆయన మీద ఆనుకోగలిగితే, ఈ మాసుల్లో దేవుడు చేసే ప్రతి దినము కూడా నీ జీవితంలో గ్రహింపలేని గొప్ప కార్యాలు నా దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. ప్రతిరోజు కూడా, ప్రతి క్షణం కూడా, ఈ 31 దినాలు నీవు ఎలా చూస్తావంటే 11 నెలల్లో చూడలేని గొప్ప సంతోషం, 11 నెలల్లో నువ్వు అనుభవించలేని ఆరోగ్యం, 11 నెలల్లో నువ్వు చూడలేని అభివృద్ధి నా దేవుడు నీకు దయచేయునుగాక. నీ జీవితంలో మహా గొప్ప కార్యాలు, ఎట్లాంటి గ్రహింపలేని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడంట. మోకరించి ప్రార్థన చేస్తుంది. అందరూ కూడా కళ్ళు మూసి, అయ్యా ఈ మాట నా జీవితంలో నిశ్చయంగా నువ్వు నెరవేర్చిన ఆయన, ఈ మాసంలో నీవు చేసే ఆ గొప్ప కార్యాలను నేను గ్రహింపుకు కూడా వీలు కాని కార్యాలు చేస్తానని వాగ్దానం చేస్తున్నా. అయ్యా నిజముగా నా పక్షాన్ని మాట నెరవేర్చయ్యా. ఇది ఎవరి పక్షాన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నావు చెప్పు దేవునికి. నీ యొక్క యజమాని విషయంలోనా, అదే నీ యజమానురాలి విషయంలోనా, బిడ్డల విషయంలోనా, నీ యొక్క వ్యాపార వ్యవసాయ రంగాల్లోనా, నీ బిడ్డల యొక్క చదువుల రంగంలోనా దేవునికి అప్పగించు. అయ్యా ఆ విషయంలో నా జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చయ్యా అని దేవుడిని అడుగు. నిశ్చయంగా ఈ మాసంలో ఆయన అంటున్నాడు, నీ జీవితంలో గ్రహింపలేని కార్యాలు నేను చేస్తాను. అవి నువ్వు చూసినప్పుడు నన్ను స్తుతించకుండా నువ్వు ఉండలేవు. అలాంటి కార్యాలు చేస్తా. దేవుడికి మాట ఇస్తే ఆయన నెరవేర్చుటకు సమర్థుడు. నిజమే కదా. ఆయన చేతిలో నుండి కిరణం బయలుదేరి వెళుతుంది. ఆయన మెరుపుకు ఆజ్ఞాపిస్తే అవి ఎక్కడ దేవుడు ఎలా పని చెప్పాడు ఆ పని చేసుకొని వస్తేనే నిమిషం మాత్రం చాలు ఆయన మన జీవితాలను మార్చడానికి. నిశ్చయంగా ఈ మాసంలో మన జీవితాల్లో ప్రతిరోజు కూడా ఒక ఆశ్చర్య కార్యాన్ని మనం అనుభవించబోతున్నాం.
మహా గొప్ప కార్యాలు, ఆ మహా ఆశ్చర్య కార్యాలు గ్రహింపులోనికి కూడా రాలేని, అసలు మనకు అర్థం కాని విధంగా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. కనుక విశ్వాసంతో ఉండు, సనగొద్దు, గొనగొద్దు. సమస్యను చూసినప్పుడు అసలు నువ్వు దిగజారిపోవద్దు. నిశ్చయంగా దేవుడు ఆశ్చర్యకరుడిగా ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు. నమ్మదగిన దేవునికి ఈ మాసంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ ఉదయ కాలం ఆయన అంటున్నాడు, నీ జీవితంలో గ్రహింపలేని గొప్ప కార్యాలు నేను చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నిత్యాశ్రయ దుర్గమ, నమ్మదగిన గొప్ప దేవా, ఈ ఉదయ కాలపు వేళ నా తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. నిజమేనయ్యా, నీవు కలుగు చేసిన ప్రకృతిలో నీవు చేస్తున్నటువంటి కార్యాలను మేము చూస్తున్నప్పుడు అయ్యా, కన్నులుండి మీ కార్యాలు మేము చూస్తూ కూడా కొందరి జీవితాల్లో అవిశ్వాసం అయ్యా. దేవుడు చేస్తాడా, ఎలా చేస్తాడు, గతంలో చేశాడు కానీ అవి వేరు ఇవి వేరు అన్నట్లుగా బేరీజు వేసుకుంటూ ఈ యొక్క శక్తిని నాయన మేము తక్కువ చేస్తూ ఉన్నవారుగా మేము ఉండొచ్చు నాయన. మమ్మల్ని క్షమించండి. ఈ ఉదయ కాలపు వేళ ప్రభువా, నిజముగా మెరుపుకి ఉరుముకి ఇదిగో తండ్రి ప్రకృతికి మీరు ఆజ్ఞాపిస్తున్నప్పుడు నిజంగా అవి ఎక్కడి నుండి వస్తున్నాయో మాకు గ్రహించడానికి కూడా మా మెదడు సరిపోదయ్యా, శక్తి చాలదయ్యా. నిజముగా ఇదిగో తండ్రి, విత్తువానికి విత్తనాన్ని, ఇదిగో భుజించువానికి ఆహారాన్ని ఇచ్చే గొప్ప దేవుడివి. ఆకాశ పక్షులను పోషిస్తూ ఉన్నావు. ఇదిగో తండ్రి, ఆకాశమునికి మీరు ఆజ్ఞాపించినప్పుడు అయ్యా, మంచు ఎక్కడి నుండి వస్తుందో మాకు తెలియదు. వర్షము సమృద్ధిగా భూమిని తడుపుతున్నప్పుడు అవన్నీ కూడా నాయన నీ ఆజ్ఞను నెరవేరుస్తూ ఉన్నాయి అయ్యా. అయ్యా, ఇదిగో నీకు అసాధ్యమైనదంటే ఈ లోకంలో ఏది లేదు నాయన. కనుక నా తండ్రి, మహా గొప్ప కార్యాలు జరిగించే నీకు మాత్రం అప్పగించుకుంటున్నామయ్యా. మేమైతే మాకు అర్థం కాని కార్యాలను చేయగలిగిన దేవుడు అయ్యా. కొన్ని కార్యాలు మాకు అర్థం కావునైనా, మాకు అర్థం కావట్లేదయ్యా. కొన్ని సమస్యలు ఎలా మా జీవితాల్లోనూ ఇవి తొలగిపోతాయో మాకు తెలియకపోవచ్చు, కానీ గ్రహింపులోనికి రాని గొప్ప కార్యాలను చేయగలిగిన నీకే అప్పగించుకుంటూ ఈ ఉదయ కాలపు వేళ ప్రత్యేకంగా ఈ చివరి మాసంలో ఈ మొదటి దినాన్ని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని కనపరుస్తున్నామయ్యా. మీరు చేయగలరని విశ్వసిస్తూ ఉన్నామయ్యా. ఈ ఉదయకాలం ముందు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క సంవత్సరంలో ప్రభువా వారికి అత్యధికమైన దీవెన అయ్యా బిడ్డలకు మీరు దయచేయమని వేడుకొనిచున్నానయ్యా. ఉదయకాలపు వెళ్ళి వాక్యాన్ని విని వాక్యానికి ప్రభా అప్పగించుకొని నీ చేతిలో సమస్యలు ఉంచుతున్నారు వారి జీవితాల్లో. ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చి కృప చూపమని, ఈ దినమంతా కృపచేత నడిపించుమని యేసు నామములు అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడయుండి గ్రహింపలేని గొప్ప కార్యముల చేత నా దేవుడు మిమ్మల్ని సంతోషింపచేయునుగాక. ఆమేన్.